స్వామి, నా పేరు వనం నరేష్ స్వామి. మాది ఒలిగొండ, నల్గొండ, భువనగిరి యాదాద్రి డిస్టిక్ మాది. మాకైతే పూజా విధానం చాలా బాగుంది. మాకు మా వదిన కూతురు చెప్పింది, ఇట్లా చేసినాం బాబాయ్, మేము బాగుంది అమ్మవారిని చేసినాము అని అంటే, సరే వివరాలు ఏందమ్మా అంటే ఆమెను అడిగినాము. మాకు కూడా నచ్చింది. సరే చూద్దాంలే అనుకున్నాం. తీరా టైం వచ్చిన తర్వాత ఎందుకో చేయాలని కూడా మాకు చాలా ఆసక్తిగా అనిపించింది. అదే దేవుని కృప, గురువుగారి కృప మా అందరం ఉన్నట్టుంది. మాకైతే చాలా బాగా అనిపించింది స్వామి. నేను ఫ్రిడ్జ్ మెకానిక్ స్వామి. మెకానిక్ చేస్తాను, వాటర్ ప్యూరిఫైర్ చేసిన వేరే చేస్తాను, మెకానిక్ అని చేస్తాను. అయితే ఇక్కడ ఒకసారి నల్గొండకి వెళ్ళినప్పుడు మా వదిన వాళ్ళ అమ్మాయి చెప్పింది, బాబాయ్ ఇట్లా నేను వారాయి అమ్మవారికి చేసిన నవరాత్రుల్లో బాగుంది, ఇట్లా గురువు గారు నవీన్ శర్మ గారు చాలా బాగా చెప్తుండ్రు, ఇట్లా బాగుంది, నాకు చాలా మంచిగా అనిపించింది, అనుభవాలు కూడా బాగున్నాయి అంటే, సరేలే అమ్మ చూద్దాము అన్నట్టు సరే విన్నాను అంతే. ఇక తర్వాత తీరా టైం దగ్గరకు వస్తుంటే బాబాయ్ ఏమైందంటే, సరే నేను కూడా జాయిన్ అవుతానులే కానీ ఫస్ట్ మా మేడం చేస్తాను అది. ఆమెకి సరేలే చేయనిలే అని అనుకున్నాను. సరే అమ్మవారు చేస్తుంటే మనం వద్దనలేం కదా ఎవరైనా. చేశాను. తీరా మూమెంట్ వచ్చిన తర్వాత నేను కూడా చేయాలని నాకు కూడా ఎందుకో ఆలోచన వచ్చేసింది. సరే అని చెప్పేసి నేను కూడా గురుగారికి చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత కూడా గురువుగారు నాకు అవకాశం ఇచ్చినందుకు గురువుగారికి నాకు ఆయన పాదాలకు వందనం తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ రోజు ఓ, నాకు కొంచెం కన్ఫ్యూజ్ అనిపించింది. అన్ని తెచ్చినాం, సిద్ధం చేసుకున్నాం, అన్ని గురువుగారు ఎప్పుడైతే ఎలా చెప్తున్నాడో ఆ ప్రకారంగా ఆయన చెప్తా ఉంటే దాన్ని బట్టి ఫాలో అయితేనే ఉన్నాం. మా లీడర్ కూడా మంచిగా సపోర్ట్ ఇచ్చింది, లీడర్ గారు కూడా మంచి సపోర్ట్ ఇచ్చిండు. తను కూడా మాకు ఏమైనా డౌట్ ఉంటే లీడర్ కాల్ చేసి అడగడము ఇలాంటివి కూడా చెప్తుంటే తను కూడా బాగానే, స్వామి కూడా బాగానే మాకు అందుబాటులో ఉండి కూడా ఇది ఇట్లా అని కూడా చెప్పడం జరిగింది. అన్ని అయిపోయిన తర్వాత ఫస్ట్ రోజు నేను గురువు గారు కాల్ చేస్తాడేమో అఖండ దీపం వెలిగించేటప్పుడు అని అదొక అవగాహన ఉండేది. ఇంకా చేసే టైం అయిపోతుంది, నాలో టెన్షన్ 10 గంటలకే అని చెప్పాను నైట్, ఇంకా చెప్పట్లేదు ఇది అని భయం ఉండి నేనే తెలియక పొరపాటులో ఆ గురుగారికి కాల్ చేశాను. చేస్తే అయ్యా ఇట్లా కాదు అప్పుడు చేసుకోండి అని గురువుగారు చెప్పిండు. అక్కడ నైవేద్యమును ఒక కొబ్బరి నీళ్ళు, చక్కెర పానకం, బెల్లం పెట్టం కదా స్వామి పానకము, ఒక పానకము తర్వాత రాగి చెంబులో వాటర్ అక్కడ పెట్టి అది తాగితే, జపం చేసుకున్న తర్వాత తాగుతుంటే ఆ టేస్ట్ ఇప్పటి వరకు కూడా దొరకలేదు స్వామి నాకు. ఆ బెల్లం పానకము టేస్టును ఈ రాగి చెంబులో నీళ్ళ టేస్ట్ ఈ రోజు కూడా నేను ఇంత ముందు కూడా ఎప్పుడూ తాగలేదు అలాంటి టేస్ట్. కానీ ఇప్పుడు కూడా నాకు రావట్లేదు. నేను ఎన్నో సార్లు కూడా బెల్లం మళ్ళా కలపడము, రోజు కొద్దిగా సరే ఏమైనా తక్కువ వేసినా ఎక్కువ వేసినా అట్లా కూడా ట్రై చేసి నేను. కానీ అలాంటిది మాత్రం నాకు ఎప్పుడు తాగలేదు, ఎప్పుడు చేయలేదు. ఆ యొక్క అనుభవం అయితే నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత ఒక 2 డేస్ అయిన తర్వాత అట్లా ఆవలింతలు ఒకటి చాలా జపంలోకి వెళ్ళిపోయారు. ఆవలింతలు ఆ, కళ్ళపట్టి నీళ్ళు కారడం స్టార్ట్ అయ్యేది. మామూలుగా ఉంటే ఏముండకపోయేది. అప్పుడు జపం స్టార్ట్ అయ్యే ఒక 2 నిమిషాలు కాగానే కథం ఇంకా నీళ్ళు వచ్చేసిన ఆవలింతలు విపరీతంగా వచ్చేది. ఇంకా రోజు రోజుకింత కొంచెం 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 తగ్గుకుంటూ వచ్చింది. ఇక మామూలుగా వచ్చేది, 1 టైం అన్నా ఆవలింతలు వచ్చేది. ఒక్కరోజు పడుకున్న జపం చేస్తున్న అమ్మవారు లోపలికి వచ్చినట్టు వచ్చి మళ్ళీ ఇక్కడే కూర్చున్నట్టు నిలబడ్డది. కూర్చొని మళ్ళీ లేచేసి లోపలికి వచ్చినట్టు అదొక అట్లా అనిపించి అనిపించింది. దండం పెట్టుకున్నాను. మళ్ళీ ఎవరో పెద్ద మనిషి వచ్చినట్టు అనిపించింది స్వామి. సరే అని దండం పెట్టుకున్నాను. ఇట్లా వచ్చినాను, గురుగారు కాల్ చేశా. గురుగారు కూడా చెప్పిన, స్వామి ఇట్లా నాకు ఇట్లా వచ్చింది, అమ్మవారిలా ఇట్లా వచ్చింది అని అంటే, సరే చెప్పిన అది కూడా. తర్వాత అదైన తర్వాత కూడా మామూలుగా ఒకసారి మళ్ళీ ఒక రోజేమో 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత మా పక్కన ఇంటి పక్కనే ఎవరూ లేరు. నైట్ గజ్జల సౌండ్ లాగా లైట్గా వినిపించింది. ఎక్కడ సౌండ్ వస్తుంది అక్కడికి అని ఎవరున్నారు ఆలోచించిన. ఇంత పొద్దున మబ్బులో ఎవరు ఉంటారు నైట్.
రాత్రిలో వచ్చింది. దీంతో నైట్ ఎవరు ఉంటారబ్బా అని చెప్పేసి మా చిన్నపిల్లలు కూడా ఇక్కడ ఎవరు లేరు. లైట్ గా ఈ సందులో ఇక్కడ మొత్తం సందు ఇక్కడ సైడ్ దక్షిణం సైడ్ అక్కడి నుంచి సౌండ్ వస్తుంది. ఇక గజ్జలు చిన్నపిల్ల గజ్జలు కట్టుకుని వచ్చినట్టు వస్తుంది. కొద్దిసేపు వచ్చింది, సరేలే చూద్దాం మరి అమ్మవారేమో అనుకొని దండం పెట్టుకున్నాం, వెళ్ళేసిన. ఇక ఆ రోజు అంతవరకు జరిగింది స్వామి నాకు. ఇది నాకు జరిగిన అనుభవాలు ఇవి. మళ్ళీ ఒక రోజు పాయసం సిరా చేసి పెట్టింది రవ్వతోటి. చేసి పెడితే కూడా అక్కడ వచ్చి మంచి చేసి నీట్గా చేసి పెట్టిన తర్వాత అక్కడక్కడ చిలక అంక తిన్నట్టు ఒక 4 హోల్స్ పడ్డాయి. అది కూడా మీ గ్రూప్ లో పెట్టాను నేను. వెళ్ళడానికి అదొక అనుభవం జరిగింది మాకు. కానీ ఈ అవకాశం దొరికినందుకు ఆ, చే- మాకు చెప్పిన వాళ్ళకు వాళ్ళకు నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను. గురుగారు ఆ, మాట్లాడే విధానం కానీ ఆయన సిస్టమేటిక్ కానీ చాలా నచ్చింది. ఇంతవరకు నేను ఎక్కడ కూడా ఉపదేశం తీసుకోలేదు. దాదాపు నేను అన్ని గుళ్ళకు పోతాను, చేస్తా కానీ నా లిమిట్ వరకు ఉంటాను. ఎందుకో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చేసినా కూడా నాకు ఆ 9 రోజులు కూడా నాకు అసలు ఏమి కూడా అట్లా పొద్దున్న లేవడం 3 గంటలకే లేచేది. ప్రతిరోజు 3:30, 4 గంటలకు లేచేసి స్నానం చేసుకునేది, యథావిధిగా జపం చేసుకునేది. 5:30, 6 గంటల వరకు క్లోజ్ అయిపోయేది. మళ్ళీ నైట్ 9:30 అట్లా స్టార్ట్ చేసేది. 7:30 నుంచి అట్లా స్టార్ట్ చేసేది. అసలు రోజులు కూడా అసలు అనుకోకుండా కడిగి గడిచిపోయినాయి. కానీ అమ్మవారిని సాగనంపే రోజు కూడా కొంచెం నాకు ఎందుకో అంత చేసిన తర్వాత మనసులో ఏదో కొంచెం బాధలాగా అనిపించింది. ఓకే స్వామి. శ్యామలామ్మ వారి నవరాత్రులు ఉంటాయని తెలుసా స్వామి మీకు? ఫస్ట్ టైం చేస్తున్నారా? ఫస్ట్ టైం స్వామి. దుర్గా నవరాత్రులు తెలుసు, ఇవి నాకు తెలియదు. మా మా అంటే వాళ్ళు దుర్గా నవరాత్రులు అనేది ఒక తెలుసు. తర్వాత మా భజన బిడ్డ ఉండి ఇట్లా చేస్తేనే అప్పుడు మాకు తెలిసేది. ఓకే స్వామి. శ్యామల నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు? అమ్మవారు చేయాలంటే కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, పూజించేవారు. మా ఊర్లో ఒక బయట విషయం చెప్పొచ్చా స్వామి? బయట అనుభవాలు. చెప్పండి, ఏదైనా ఏదైనా చెప్పచ్చు, చెప్పండి. ఆ, అయితే మాది గురునాథపల్లి, మేము పద్మశాలీసు. మా ఇంటి ముందర దొర వాళ్ళు ఉండేది. దొర అంటే బ్రాహ్మణ్స్ వాళ్ళు. మా ఊరు దొరవారు అంటారు వాళ్ళని. తను వస్తుంటే ఏదో నైట్, అప్పుడు మేము ఎవరం పుట్టలేదు, 50 years బ్యాక్, 50 ఏళ్ళు ముందే ఉంటది. వస్తుంటే ఆ పంతులు గారికి ఆ కింద యాప్ చెట్టు పడుకొని రాణిస్తలేదట. మరి రానియకపోతే ఆయన ఎమ్మటే పోయి పక్కన కాలువలో స్నానం చేసేసి వచ్చి జపం చేసుకుంటే అమ్మవారి దర్శనం ఇచ్చిందట. ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసి ఆనందంతో ఇంటికి వచ్చేసి అరే నందేని పిలుచుకురాపో, దుర్గని పిలుచుకురాపో అని చెప్పింది. మా ఇంటి ముందు ఆయన ఇంట్లో కావాలి దొర కదా, కావాలి ఉండేది కదా, మస్కూరి అని వాళ్ళు. పిలుచుకురాపో అంటే దొర పిలుస్తుంది రమ్మను అంటే, లే మీ దొరకి ఏం పని ఉండి పోరా, మీరు పోయి వచ్చిన ఇప్పుడు ఎవరు వస్తాం అంటే, సార్ దొర లేస్తలేరు అని చెప్పారట. చెప్పిన తర్వాత సరే పిలవండి, వాళ్ళైతే పిలవండి అని చెప్పి మళ్ళీ పంపిస్తే పోయినట. అయితే నాన్నగారితో చాలా సన్నిహితంగా ఉండేది, మామయ్య అనుకుంటా కూడా నాన్నగారు అట్లా ఉండేది. ఏమైంది మామయ్య ఎంత పొద్దున్న పిలిచారు, మా రాత్రి పిలిచారు ఎందుకు అని అంటే, లేదురా మన ఊర్లో అంబ ఉందిరా, ఉందంటే మీ బ్రాహ్మణ్స్కి ఏమైనా అంబాల పిచ్చే ఉంటుంది, వేరే ఏదో ఉండదా అని కొంచెం వెటకారంగా అట్లా మాట్లాడింది నాన్నగారు. మేము పోయి వచ్చినాము, మీకు ఇప్పుడే దొరికిన పొద్దున్న చెప్పలేకపోయినా, లే పిచ్చోడా ఉందిరా, అంబ ఉంది మన ఊర్లో అంటే, చూపిస్తావా మామయ్య అంటే, చూపిస్తారా అన్నదట. సరే అని చెప్పేసి తెల్లారి నైట్ అందరు పనులకు పోండి, పొద్దున పోండి, నైట్ రాండి స్నానాలు చేసి నిమ్మకాయలు కొబ్బరికాయలు తీసుకుంటాను అని చెప్పింది. వచ్చిన తర్వాత నైట్ కూర్చొని నైట్ 12 గంటలకు అట్లా ఊళ్ళో అందరు దాని భోజనాలు చేసి వచ్చేసారు దొరవారింటికి. వచ్చిన తర్వాత కూర్చొని ఆసనం కాలేదు, టైం కాలేదు అని చెప్పేసి అక్కడే కూర్చోబెట్టారట అల్లుడి దగ్గర. లేదు ఈ దొర చూపిస్తట్లేదురా, ఉట్టినే చెప్పినట్టుండు అని వేరే వాళ్ళు ఉంటే, లేదురా చూపిస్తా, టైం కాలేదు, అమ్మవారు ఆజ్ఞ రాలేదు ఇంకా, వచ్చినాక తీసుకుపోతుండే అని చెప్పేసి అట్లా ఒక 12 గంటలకేమో అట్లా స్టార్ట్ అయినాక ఆయన ముందుకు నడుగుని అమ్మ వదిలిస్తుంది అని చెప్పేసి తీసుకెళ్లారు. తీసుకెళ్లి దబదబ వెళ్ళిపోయారట. మా నాన్న ఉండు, మా తాతయ్య గారు, కావాలైనా ఆ ద్వారా ఇంకా వేరే ఒక వ్యక్తి, 5 గురు వెళ్ళారు. వెళ్ళి కూర్చుంటారట. కూర్చొని దూర వేసి స్నానం చేసేసి వచ్చి కూర్చొని ఏమంతా ఖడ్గాలు చదువుతుంటే చుట్టుపక్కల పైన ఆయన గొంతు గంభీరానికి చాలా మంది భయపడి కూడా పారిపోయారు. అక్కడ ఎండాకాలము
ఆ గొరి కోసి కుప్పల కాడ పడుకున్న వాళ్ళు కూడా ఏమో చేస్తారు ఇక్కడ మగవాళ్ళు తెప్పురేమో అని చెప్పేసి భయపడి వెళ్ళిపోయారట, దొరికారట. అంత గంభీరంగా ఆయన వయసు ఉండేదట. అది చేసిన తర్వాత కూడా అట్లా చేసిన తర్వాత కొబ్బరికాయ ఇట్లా ఎగరేస్తే ఇట్లా చెయ్యి పెడితే చెయ్యి మధ్యలో ఆకాశం మధ్యలో వచ్చి ఆ కొబ్బరికాయలు కింద పడ్డదట. అట్లా 2 సార్లు చేసిన అమ్మ అని పిలిస్తే ఆ అన్నదట. 3 సార్లు అమ్మ అని పిలిచిందా, మూడోసారి వచ్చి ముందట నిలబడదంటమ్మ. అమ్మని చూసి అసలు వీళ్ళు నోటి మాట ఆగిపోయిందట. ఏం అసలు ఏం మాట్లాడలేని ఆ పరిస్థితిలో ఉన్నారు. ఆయన చేయి ఇట్లా పెట్టేస్తే ఆ చేయి నుంచి కిరణాలు పోయి అమ్మవారికి ఆ దగ్గర మెరుస వర్ణం చెప్పలేకుండా ఉండి మా తాతగారు మా నాన్నగారు చూసి అప్పుడు దండం పెట్టుకున్న తర్వాత వీళ్ళ ముఖాలు చూస్తే అంటే వీళ్ళు ఉంటారా ఊడతారా అన్నట్టు మా నాన్న కొంచెం ధైర్యంగా ఉంది. అమ్మ మాట్లాడుతుందా అన్న ఒక సందేహం ఉంటే నా దొరవారు చూసి చూసి అమ్మని శాంతి చేసి పంపించేసిండు. పంపించిన తర్వాత ఆ రోజు నుంచి కూడా ఎప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళు ఆ దొర వాళ్ళు కూడా వస్తారు. ఎప్పటికీ హైదరాబాద్లో ఉంటారు, ఎల్బీనగర్లో. ఇక్కడ సారీ ఎల్బీనగర్ వాళ్ళ కూతురు ఉంది. ఇప్పటికీ నేను వచ్చినప్పటి నుండి మా ఇంటికి వచ్చి వెళ్తారు. ఆమె వస్తుంది, నైవేద్యం పెడుతుంది, అక్కడికి వచ్చిపోతారు వాళ్ళ కొడుకులు అని. వాళ్ళ కూతురు కొడుకులు వస్తారు, మా ఇంటికి వస్తారు. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అంటే మేమే అక్కడికి వెళ్తాం. ప్రతి సంవత్సరం పోయి మాకు బోనం పెట్టేసి వస్తాము. అదొక ఆనవాయితీ మాకు జరుగుతుంది స్వామి గారు, అమ్మవారి ఒకటి. కానీ మాకు చిన్నప్పటి నుంచి కూడా ఒకప్పుడు మంచిగానే బతికినాము. ఇంకా 81 నుంచి మాకు ఇక అమ్మ పోయిన తర్వాత మా అమ్మగారు పోయింది. ఇంకా అప్పటి నుంచి మేము అంతా లాస్ట్లో ఉండి అందరూ కలవతికి వెళ్ళిపోయినాం. అది ఎందుకు వెళ్ళిపోయామో ఎట్లా అయిపోయిందో మాకైతే తెలియదు. అప్పుడు ఎల్లమ్మ నోములు ఉండేది, మా తాతయ్య గారు నోముకోలేదు అని అని అంటారు. దానివల్ల ఎట్లా అయిందంటే సరే అట్లా కూడా అని నేను మా ఇంట్లో మా నాన్నగారికి ఇద్దరు ముగ్గురు కొడుకులము, నేను ఒక్కరిని అమ్మవారిని పెట్టుకొని పూజించుకుంటున్నాను. నా వరకైతే నేను బెటర్గానే ఉన్నా స్వామి అయితే అమ్మవారి దయవల్ల. నేను ప్రతిసారి కూడా అమ్మవారి దగ్గరికి వెళ్తాను. అంగడిదమ్మని అంటారు మా ఊర్లో. ఒక మా కుటుంబము ఆ దొరవారి కుటుంబం అంటే ఆ ఫ్యామిలీ వస్తుంది అక్కడికి. చిన్న చెట్టు ఉంటుంది అక్కడ, 100 సంవత్సరాల చెట్టు. ఆ చెట్టు అమ్మవారు ఉంటుంది. మేము పోయినామంటే వీళ్ళు వచ్చారంటే అమ్మవారు కడుకొస్తారు అన్న ఒక ఊర్లో కూడా నాణ్యత ఉంది. కానీ ఆ అమ్మవారికి మేము ఏమైనా చేద్దాము అని అంటే అమ్మ కొంచెం గుడిలాగా చేద్దాము, అమ్మకు ఎట్లా అట్లే ఉంటుందా అని సకల ప్రయత్నాలు చేస్తున్నాము. కానీ ఆమె ఏమి కూడా చేయించుకుంటలేదు. అసలు మాకు కూడా చేసేంత స్థాయి లేదు. ఆమెకు చేసేంత వాళ్ళం అని కూడా ఒకసారి అనిపిస్తుంది. ఇంకా చేస్తే మాత్రం చందాలు చేశాను చేద్దామని ఊర్లో కూడా 2, 3 సార్లు ఉండి అమ్మ ఒక ఎందుకు కొత్త కొత్త గుళ్ళు కడుతున్నారు, అమ్మకి ఏదైనా చేస్తే బాగుంటుంది, అలాంటి చందాలు చేద్దాము ఉదాహరణ ఇట్లా చాలాసార్లు మా ఊర్లో పెద్ద మనుషులకు వాళ్ళ చెప్తే కూడా సరేలే అని అంటే నాన్నప్పుడు ఇక పెద్దరికంగా ఉండేది. ఆ దొర తర్వాత మాకే ఉండేది ఊర్లో కొంచెం అవకాశాలు ఏదన్నా మాట్లాడాలన్నా ఒక విలువలకు ఇచ్చి మాట్లాడేది. ఇప్పుడు కూడా అదే ప్రకారంగా నడుస్తారు ఊర్లో. అదే ఇక ఓకే సార్. అది పరిస్థితి స్వామి మాకు జరిగిన అమ్మవారికి ఉన్న అటాచ్మెంట్ మాకు అది. ఇంకా అదే. ఎల్లమ్మ కూడా మేము అప్పటి నుంచి కూడా మా తాతగారు నమ్ముకోలేదట. ఇక అప్పటి నుంచి మా పెద్దనాన్నకు 4 కొడుకులు, వాళ్ళు నమ్ముకోలేరు. మా బాబాయ్కి 5 కొడుకులు, వాళ్ళు నమ్ముకోవట్లేరు. మా నాన్నగారు 3 కొడుకులు, వాళ్ళు కూడా నమ్ముకున్నట్లేదు. ఇక నేను ఒక్కనే ఒక ఒక గురువారు ఎవరో ఒక పెద్ద మనిషి వచ్చి ఇట్లా పెట్టుకోరని చెప్తే చిన్న చిన్న చేయడం రోజు ఒక సంవత్సరం ఇట్లా సేమ్ నోములాగా తయారు చేసుకుంటున్నాం. ఒక పంతులు ఒకడు దండలు లేదు, అన్ని గురుగులు పెట్టేసుకొని ఆ అమ్మవారు అట్లా కల్పించుకుంది, మమ్మల్ని కల్పించుకొని చేయించుకుంటుంది. అదొక అనుభూతి మాత్రము చేస్తాము. మా మిస్సెస్ కూడా వాళ్ళ అమ్మవారి ఇంటికాడ వాళ్ళ ఊర్లో కళ స్వప్నంలో ఏదో ఒక బండ మీద కూర్చుంటే మీరు అమ్మా నువ్వు వనం దుర్గే చుట్టాలం వచ్చినాము అంటే, వనం దుర్గే అంటే మా తాతగారు, వనం దుర్గే చుట్టాలం వచ్చినాము ఉన్నారా అమ్మా అని అంటే, ఎవరమ్మా నేనైతే గుర్తుపట్టలేదు మిమ్మల్ని అంటే, లేదమ్మా మీరు మాకు కావాల్సిన వాళ్ళే, నేను వనం దుర్గే వాళ్ళకు మీకు చుట్టాలమే, మా చుట్టాలే అంటే, అవునా అమ్మా రాండి అని చెప్తే ఒక పసుపును కుంకుమ తీసుకొచ్చి మా చేతిలో పెట్టి ఆ నవ్వి పోయిందంట. ఆ ఒక స్వప్నము కలలో వచ్చిందంట. అప్పటి నుంచి మేము ఎల్లమ్మకు మొక్కడము, గురుగులు పెట్టుకోవడము అట్లా చేయడం. ప్రతి దీపావళికి ఒక నోములాగా చేసుకున్నాం. ఆమెకు ఎప్పుడు కలలో వచ్చి చెప్పిందో అప్పటి నుంచి మేము చేసుకుంటూ జరుగుతుంది. అది అప్పుడు అట్లా స్వప్నంలో వచ్చింది. ఇప్పుడు మాకు మా వదిన బిడ్డ రూపంలో మాకు గురువు గారు దగ్గర కావడము, మేము ఇలా జైన్ కావడము, మాకు ఈ అవకాశం దొరకడము, మా
నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ గురువు గారికి తన ఉపదేశం తీసుకోవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అసలు నేను కూడా ఎప్పుడూ అనుకునేది ఉపదేశం తీసుకోవాలి అని ఉండేది మనసులో. కానీ ఏ గురువు తాను తీసుకోవాలని నాకేం అర్థం కాకపోయేది. ఎవరిస్తారు ఏంది అని నాకు ఏది అర్థం కాదు. తీసుకుంటే మంచిది నానాలు అప్పుడు అనేది గురుపదేశం ఉండాలిరా ఇట్లా అంటే ఎవరున్నారు గురువులు అని మనసులో ఉండేది. అప్పుడప్పుడు అనుకునేది నేను. ఎప్పుడన్నా కనబడినప్పుడు కూడా ఇట్లా అనుకునేది. కానీ ఇప్పుడు గురువులు కూడా ఎట్లా అంటే సరే మనం అలా ఎట్లా చెప్తారా చెప్పరా వాళ్ళు అనే అసలు ఆలోచనలో ఉండేది. అనుకోకుండా నాకు ఆ అమ్మవారి రూపంలో గురువు గారు వచ్చిందేమో అని అనుకుంటున్నాను. ఇది స్వామి నా అనుభూతి. ఓకే స్వామి. గతంలో నవరాత్రులు చేశారా స్వామి? ఒకవేళ లేదండి, చేసి ఉంటే ఆ నవరాత్రులకి, ఈ నవరాత్రులకి ఏమైనా తేడా ఏమైనా గమనించారా? ఇప్పుడు చేయలేదు. ఓకే స్వామి. గురువుగారు మొదట శ్యామల నవరాత్రుల వీడియో విన్నప్పుడు ఏంటి ఇన్ని చెప్తున్నారు? ఇన్ని నియమాలతో నవరాత్రులు చేయడం అవసరమా అని ఏమైనా అనిపించిందా స్వామి? లేదు స్వామి, ఆ నియమాలు ఉంటేనే కదా స్వామి. నియమాలు ఉంటేనే కదా అమ్మ దగ్గర ఇది. నియమాలు లేకుండా చేస్తే నీకు పూజ ఎలా అవుతుంది? అది కరెక్ట్ కాదు కదా. నా నా ఆలోచన ప్రకారం అయితే నియమమే అమ్మవారు. చేయడం అనేది నియమం. నియమం లేనిదే మనం పూజ ఎట్లా చేయగలుగుతాం చూడండి. మామూలు చిన్న ఇంట్లో మనం పూజ చేసుకుంటేనే ఎంతో నియమంగా చేస్తాం. ఈ పెద్ద చేస్తున్నప్పుడు ఎంత నిష్టగా ఉండాలి, ఎంత అదృష్టం ఉండాలి ఫస్ట్. ఆ గురువు గారు అసలు దర్శనం ఇవ్వడం కూడా మాకు చాలా అదృష్టం అనుకుంటాము. ఆయనకు స్వరం విన్నందుకే మేము ఎంతో పునీతులం. ఫస్ట్ రోజు గురువు గారికి కాల్ చేశాను నేను తెలియక. ఆయన వాయిస్ విన్నందుకే నాకు ఎంతో అప్పటికే ఆనందపడిపోయాను నేను. తెలుసో తెలియక చేశాను. సరే ఆ తర్వాత ఏమో మరి ఎట్లా అనుకొని ఆ భయంతో చేశాను అది కూడా. టైం ఆసన్నం అవుతుంది, ఇంకా నేను జ్యోతి వెలిగేయలేదు. ఎట్లా ఇంకెవరు చెప్పట్లేదు, ఇంకా గురువుగారు ఫోన్ చేస్తా నాకు అది తెలియదు కదా స్వామి. ఆ ఉద్దేశంతో నేను ఫోన్ చేస్తున్నాను. అట్లా జరిగింది. మాకు ఏదైనా కూడా ఓకే. మాకు ఫస్ట్ రోజు నాకు అదొక్కటే. ఆ పానకమును రాగి చెంబులో నీళ్ళు ఆ టేస్ట్ ఏ రోజు కూడా దొరకట్లేదు. అంత అమోఘంగా ఉంది అసలు. ఆ నీళ్లు తాగుతుంటే కూడా మా భార్యకు అమ్మ చెంబు సపరేట్, నా చెంబు separate. ఆమెకు అట్లే ఉన్నాయి, నాది అట్లే ఉన్నాను. ఇంత రుచిగా ఉన్నాయి అసలు. అది ఆ రుచియా, అది ఏంటిదా, అది తెలియదు కాదు. మళ్ళీ పానకం కూడా అది ఒక డిఫరెంట్ రుచి. అది చాలా అనుభూతిస్తుంది మాకు. ఓకే స్వామి. మీ వృత్తి వల్ల శ్యామల నవరాత్రులకి ఏమైనా ఇబ్బంది కలిగిందా స్వామి? కలిగితే దాన్ని ఎలా లేదు, అధిగమించగలిగారు? ఏమీ కాలేదు. మాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మబ్బులో లేవడము చేయడము ఇంకా ఏదో చాలా మంచిగా ఉంది మాకు. ఓకే స్వామి. మంత్రదీక్షకి మీకు ఎంత ఖర్చయింది స్వామి? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? లేదంటే హోమం అలాంటివి చేయమని చెప్పేసి అడిగారా? రూపాయి కూడా ఎవరికి ఇచ్చేయలేదు, పెట్టేయలేదు, ఏం లేదు. సామాగ్రి వరకే అంతేగాని ఏం లేదు సార్. ఇంకా ఎవరు కూడా డబ్బులు అడగడం లేదు. గురువారు క్లియర్ చెప్పాడు. ఒక రూపాయి ఆశించే గురుదక్షిణ కూడా అనేది ఏం లేదు. మీరు ఇంకోటి చెప్పడమేనా గురుదక్షిణ అని చెప్పాడు. అదొక్కటే చెప్పాడు. అంత మించి ఏం చెప్పలేదు. ఒక హిందుత్వం మీ సనాతన ధర్మం గురించి బాగుండమని చెప్పిన అంతవరకే కానీ ఇంక వేరే ఏ గురుదక్షిణ చెప్పలేదు, ఏం చెప్పలేదు అందరూ. ఒక్క నిమిషం ఓకే జర స్వామి. సౌండ్ పెట్టుకుంటావా? పీఠం నియమాలు కానీ, పద్ధతులు కానీ ఎలా ఉన్నాయి స్వామి? చాలా బాగున్నాయి సార్. చాలా బాగున్నాయి. ఓకే. ఓకే స్వామి. గురుగారి పీఠం సిస్టమేటిక్, సాధన గురుగారి సిస్టమేటిక్ చాలా బాగుంది. గురువు గారు ఎలా ఉండాలో అలాగే ఉండు. గురువు అనే ఎట్లా ఉంటారో గురువు గారు లాగానే ఉన్నారు. అది ఓకే స్వామి. పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారు స్వామి? చాలా బాగా పడుతుంది సార్. మా లీడర్ గారు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడము, నాకేమన్నా ఉన్న సందేహం ఉన్నా కూడా అడగడము, అడిగినా కూడా చెప్పడం, తీసుకోకుండా చెప్పడము చాలా బాగా జరిగింది. ఓకే స్వామి. పీఠం అమ్మవారి ఫోటో చూసారా స్వామి? చూస్తే అమ్మవారి మీద మీ అభిప్రాయం చెప్పగలరా? ఆ, నేను అమ్మవారి ఫోటో నేను భువనగిరి పోయి ఇక్కడ ఎక్కడ లేదు, భువనగిరికి వెళ్ళాను. భువనగిరిలో దాదాపు అన్ని షాపులు తిరిగాను. ఎక్కడ అమ్మవారి ఫోటో లేదు.
అయితే హైదరాబాద్ ఫోన్ చేసి మా చెల్లె ఫోన్ చేసిన, అమ్మవారి ఫోటో దొరకలేదమ్మా, ఎట్లా అంటే, లేదన్నా నేను ఫోటో పెడతాను, నేను తెచ్చిన, నీకు పెడతాను, కాకపోతే అది ప్రింట్ అవుట్ తెప్పించి ఫ్రేమ్ కట్టించేసాయి అని చెప్పింది. సరే అని చెప్పేసి పెట్టనైతే పెట్టు చూస్తా అని చెప్పిన. పెట్టిన తర్వాత పాత బస్ స్టాండ్లో ఒక షాప్ ఉంటుంది గల్లీలో. ఆ షాప్లో పోయి అడిగిన, అక్కడ ఇక్కడ కడతారన్నా, ఫ్రేమ్లు కడతారు షాప్ ఉంది అని అంటే, సరే అది కూడా ట్రై చేస్తాను. అక్కడ పోయిన తర్వాత ఇట్లా అమ్మవారి ఫోటో కావాలన్నా చేసి ఇస్తా అని చెప్పేసి ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టి దాన్ని చేసి ఇచ్చిండు. చేసి ఇచ్చి దొరికింది. తీసుకొచ్చుకుని కూడా ఇక చేసినాము. మంచిగానే అనిపించింది స్వామి. కానీ అలంకారం చేసిన తర్వాత అమ్మవారు కొంచెం తేడా అనిపించింది. మామూలుగా ఉన్నప్పుడు కొంచెం తేడా అనిపించింది. ఓకే స్వామి. గురువుగారు మీకు విధి విధానాలు ఇవ్వటం కానీ, మంత్రం ఇవ్వటంలో కానీ ఏమైనా ఇబ్బందులు వచ్చాయా స్వామి? ఎలా ఉంది ఆ లేదు పద్ధతి? స్వామి, ఏం లేదు, ఏం ఇబ్బంది లేదు. గురువు గారు చెప్పిండు, చెప్పిన విధంగానే నడుచుకున్నాం మేము. ఓకే స్వామి. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీరిచ్చే సమాధానం స్వామి? అంటే మీకిచ్చింది కూడా ఆన్‌లైన్‌లోనే కదా! మీరు ఆ అవును, శక్తి అనేది అనుభవించారా? ఖచ్చితంగా చెప్పిన కదా స్వామి. ఇప్పుడు గురువు ఉండి ఎక్కడ ఉన్నా గురువు గురువే కదా స్వామి. ఎక్కడ ఉన్నా గురువు గురువే కదా, ఆయన పెట్టిందే కదా. ఖచ్చితంగా నేను నమ్ముతాను. గురువు ఎక్కడ ఉన్నా గురువు అక్కడ ఉండి ఆయన పంపిస్తుందంటే, ఇక నమ్మకం లేని వారి గురించి నేను ఏం మాట్లాడలేను. ఇంక వాళ్ళ గురించి మనకు అనవసరం. కానీ నా వరకైతే బాగుంది. ఓకే స్వామి. గురువుగారు మీ జపం అయ్యాక మీ అనుభవాలకి సమాధానాలు ఇస్తున్నారు కదా! ఇస్తున్నా వాటిలో స్వామి. మీకేమన్నా చెప్పుకోదగ్గ విశేషాలేమైనా ఉన్నాయా? ఎలా ఉంది ఆ పద్ధతి? నాకు అంటే నేను గురువు గారికి నేను ఇక ఫస్ట్ రోజు జరిగిన సంఘటన ఒకటి నేను పెట్టలేదు. నెక్స్ట్ అది పాయసం వండి పెట్టింది, అట్లా అదొకటి పెట్టింది, మెసేజ్ పెట్టింది. మరి ఒక్కరు పెట్టారు కదా, ఇద్దరేముంది, ఎవరో ఒకరు పెట్టిన సరిపోతుంది అన్నట్టు పెట్టినాము. ఈ ఒకసారి నాకు అమ్మవారు ఇట్లా వచ్చినట్టు అనిపించింది, అదొకటి పెట్టాను. వచ్చి హాల్లో కూర్చొని అట్లా వచ్చి మళ్ళా పూజ రూమ్లో పోయినట్టు ఒక పెద్ద మనిషి వచ్చినట్టు ఇట్లా అనిపించింది. కానీ ఆవలింతలు నీళ్ళు మాత్రం చాలా వచ్చేది రోజు. రాసు రాసు కూడా తగ్గింది. నాకు నిన్న లేదు మొన్న కొంచెం నాకు ఎందుకు కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది. ఏంది అసలు, ఆ, ఉండలేకపోతున్నాను కొద్దిసేపు కూడా. నేనేమైనా పొరపాటు చేశానా, ఏంది అని కూడా నాలో నేనే అనుకున్నాను. అమ్మ నాదేమన్నా ఉంటే క్షమించు గురుగారు అని చెప్పుకొని కూడా చేసినా కూడా కొద్దిసేపు సాధన చేయలేకపోయినా. అంటే మా ఇంటి పరిస్థితి వల్ల కూడా కొంచెం ఉందేమో అనుకున్నాను. తర్వాత మళ్ళీ సెట్ అయిపోయింది. ఓకే స్వామి. మీకు మంత్రదీక్షకి ముందు గాని, మంత్రదీక్షలో వచ్చిన పరీక్షలేమైనా ఉన్నాయా స్వామి? అంటే నవరాత్రులు చేయడానికి కొన్ని అడ్డంకులు వస్తా ఉంటాయి. అవేమన్నా వచ్చాయా స్వామి? ఇంకా అలాంటివేమన్నా? వచ్చినాయంటే, మామూలుగా నాకు పెద్ద అయితే ఆటంకం నా పెళ్లి ఉండే మా అన్నయ్య కొడుకుది. ఆ, ఇట్లా ఇట్లా ఆలోచించినాము, మళ్ళీ పోవచ్చు అని చెప్పారు. పోయినాము, అక్కడ పోయినాం, కూర్చున్నాం అంతే. ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం, పోయినాం. అదే వాటర్ అయినా అక్కడ వాటర్ బాటిల్ తాగేసి మళ్ళీ ఇంటికి వచ్చినాం. అక్కడ కూడా ఏది స్వీకరించలేదు. మళ్ళీ ఇక్కడ కూడా గుట్టల వల్ల మా సడకున వాళ్ళు కూడా వాళ్ళ ఫంక్షన్ ఉండే. ఇది అక్కడ సరే పోయించినప్పుడు ఎక్కడ పోతే కూడా బాగుండదు కదా, ఇక అక్కడ అంతా ఇక వేరే వేరే ఉంటది ఎందుకు, సరేలే అని చెప్పేసి పోలే. ఇక అంతే, అంతకు మించి మాకేం రాలేదు స్వామి, ఆటంకాలు ఏం రాలేదు. ఓకే స్వామి. జపసాధన మొదలుపెట్టినప్పుడు మీరు ఎంతసేపు జపం చేసేవారు? చివరి రోజు ఎంతసేపు జపం చేశారు? ఫస్ట్ రోజు హాఫ్ అన్ అవర్ చేశాను, తర్వాత గంట చేశాను, 1 అవర్ చేశాను. మొన్న నేను హాఫ్ అన్ అవర్ చేయలేకపోయినా, కొంచెం బిజీ ఉండలేదు. నైట్ కూడా తెల్లవారుజాములో కూడా ఒక పావు గంట చేశాను అంతే స్వామి. ఎప్పుడైనా గంట చేశాను. ఓకే స్వామి. జపం చేస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తూ ఉండేది? అది అంటే చెప్పిన కదా స్వామి, కళ్ళ నీళ్ళు ఆరడము, ఆవలింతలు, ఇది ఆ! ఫస్ట్ లో బాగా వచ్చింది. తర్వాత ఇట్లా సమయంలో వస్తే అట్లా అమ్మవారు వచ్చినట్టు, ఎవరో వచ్చినట్టు, ఒక రోజు మాత్రం కొంచెం మువ్వల సౌండ్ లాగా అనిపించింది. ఓకే. ఆ ఇబ్బందుల వల్ల మీకేమన్నా అనిపిచ్చిందా? గురువుగారు మంచివారు కాదేమో
అందుకే ఆ, ఇలా లే లే. జరుగుతుంది అని చెప్పి మధ్యలో లేదు ఏమైనా స్వామి. వదిలేద్దామని అనుకున్నారా? లేదు అలాంటివి లేదు. ఓకే స్వామి. జపసాధనలో మీకేమన్నా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించగలిగారు స్వామి? నాకు ఇబ్బందులు అంటే ఏం రాలేదు స్వామి. ఏమి ఇబ్బందులు రాలేదు. కాకపోతే ఏంటంటే ఏ, నిన్న కూడా కొంచెం ఉద్వాసం ఎట్లా చేయాలని ఒకటికి రెండు సార్లు వినడము జర కొంచెం ఆ ప్రాసెస్ కాడ కొంచెం సందిగ్ధంలో ఉండిపోయినా అంతే. అంతే తప్ప పెద్దగా ఏం మాకేం రాలేదు. ఓకే స్వామి. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా స్వామి? మీకేమైనా లోటేమైనా ఉందా స్వామి? ఏం లేదు, చాలా సంతోషంగా ఉంది స్వామి. దొరకడమే అదృష్టం అనుకుంటున్నాను. ఏ రూపకంగానైనా మేము అమ్మవారికి చేయడము, ఆ గురువు మాకు ఒక ఉపదేశం దొరకడం అనేది చాలా అదృష్టం ఉంటుంది. ఓకే స్వామి. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గానీ, మానసికంగా గానీ ఏమైనా ఉన్నాయా స్వామి? నాకైతే పీఠంలోకి వచ్చిన తర్వాతనే చాలా మనశ్శాంతిగా ఉంది. అప్పుడు నాకు ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేది. నాకేంటంటే అన్ని టెన్షన్స్, బయట డబ్బుల విషయాన్ని కానీ, పైసలు వచ్చినా కూడా ఇవాళ ₹2 వస్తే మళ్ళీ సాయంత్రం వరకు ఉండకపోయేది. ఎంతో కష్టపడుతున్నా, పొద్దున్న లేచిన కాంచి తినక ఎంత కష్టపడ్డా కూడా ఏందిరా నా పరిస్థితి ఇంతేనా, ఒకరొకరు ఏం చేయకుండా జరుగుతారు చేస్తారు, వాళ్ళు ఎట్లా జరుగుతారు, నేను ఎంత చేస్తున్నా కూడా మరి ఎందుకు నాకు ఇట్లా అమ్మవారి దగ్గర తెలుస్తలేదు అని ఒకటి ఉండేది మనసులో. సార్ అమ్మవారి పీఠంలోకి వచ్చిన తర్వాత కూడా నాకు లేదు, మీరు నమ్ముకోండి. ఆమె ఖర్చులు వెళ్ళిపోయినాయి. నేను ఒక 10 మందికో 20 మందికో భోజనాలు పెట్టగలిగిన. ఆ, ఏ లోటు రాలేదు. ఈ 9 రోజులల్లో 10 రోజులల్లో కూడా డబ్బుల విషయం మాత్రం నీకు ఏ లోటు రాలేదు. ఓకే స్వామి. ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి గానీ, దేవత గురించి గానీ, గురువు గురించి గానీ, మీ అభిప్రాయం గతంలో ఎలా ఉండేది? ఇక్కడికొచ్చి మీరేం నేర్చుకున్నారు? నాకు మొదటి నుంచి కూడా సనాతన ధర్మం అంటే చాలా గౌరవం అండి. సనాతన ధర్మం గురించి చాలా పిచ్చి నాకు. చెప్పాను కదా అమ్మవారు ఇట్లా ఉంది ఇట్లా, అప్పటి నుంచి కూడా ఉంది నా చిన్నప్పటి నుంచి. మా ఇంట్లో మా అన్నదమ్ములైనా అంతే. ఆ, ఉంది. నాకు అమ్మవారి గురించి కూడా బాగుంది. పీఠంలోకి వచ్చినాక కూడా నాకు చెప్పాను కదా, ఇది నాకు ఒక అదృష్టము. ఆ గురువు దొరకడం కూడా నాకు అదృష్టము. నాకు పరిచయం చేసిన వాళ్ళు కూడా నాకు, వాళ్ళు కూడా ఎంతో అదృష్టం, ఎంతో అదృష్టంగా భావించుకుంటున్నాను. ఓకే స్వామి. అఖండ దీపం ఇంతకుముందు పెట్టారా స్వామి? ఇదే మొదటిసారా? అఖండ అంటే దీపారాధన విన్న అంటే ఏమైనా భయం వేసిందా స్వామి? భయపడ్డ లేదు. సన్నివేశాలేమైనా? ఇంకా ఇప్పుడు మేము ఇంకా గణపతి నవరాత్రులు అప్పుడు పెడతాం కదా స్వామి, పెడుతుంటాం. గణపతి నవరాత్రులు పెడుతుంటాం. అట్లేం లేదు. ఓకే స్వామి. శ్యామల నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉన్నాయా స్వామి? ఏం లేదు స్వామి, అంతా బాగానే ఉంది. అదే టెన్షన్ లోనే ఉన్నా ఆ రోజు. అప్పుడే గురుగారు చెప్పిన తర్వాత, నాకెందుకు చేసినావయ్యా, మీ లీడర్ చేయలేదా, ఏం చేస్తున్నారు అని అన్నారు. స్వామి క్షమించండి అని చెప్పేసి అప్పుడు వెలిగించాను. ఆ వెలిగించిన తర్వాత ఆ అమోఘమైన టేస్ట్ వాటరు, ఆ యొక్క బెల్లం పానకము చాలా టేస్ట్ అదొకటి ఉంది. ఓకే స్వామి. అదే మీరు సొంతంగా ఈ నవరాత్రులు చేసి ఉంటే పూర్తి చేసేవారా? అంటే జపంలో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కొన్ని భయపడుతూ ఉంటాయి. అలాంటి విషయాల్లో మీరు నవరాత్రులు పూర్తి చేసేవారా? స్వామి, గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కదా, ఎలా చేయగలుగుతాం స్వామి? మామూలుగా ఎట్లా ఏదో పూజ చేసుకుంటా అవుతాం. ఇంత సిస్టమేటిక్ గా ఇది ఇంత పెద్ద ఈ ప్రాసెస్ చేయలేం కదా స్వామి. సరే మామూలు చెప్తారు, ఏదో ఫోటో పెట్టుకోండి, ఏదో చెప్పండి, ఏదో పెట్టండి, అది పెట్టండి, కొబ్బరికాయ కొట్టుకోండి, అది రొటేట్ చేసుకునేది చెప్తారు. కానీ ఇట్లా చేయడం అనేది చాలా గొప్ప విషయం కదా స్వామి. ఓకే స్వామి. గురుముఖత మంత్రోపదేశంకి మనమే సొంతంగా మంత్రం చేసుకునేదానికి మీకు తేడా ఏమైనా తెలిసిందా స్వామి? తెలిస్తే చెప్పగలరు. చాలా తేడా ఉంటది. చాలా ఇంతకుముందు కూడా నేను వేరే మంత్రం అనేది ఒక గణపతి ఒకటి ఒకటే చేసేది.
అమ్మవారు తలుచుకునేది. అంతవరకు నేను వేరే పూజ అంటే వేరే మంత్రం అనేది ఉచ్చరించకపోయేది. ఒక గణపతిని తలుచుకునేది. నేను ఫస్ట్ లేవగానే మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి, అంగడిదమ్మ తల్లి, ఈ రెండు నా నోటేడు ఎప్పుడు. లేవడంతో అక్కడ కూర్చుని లేచిన లక్ష్మీస్వామి అంగడిదమ్మ అనే వస్తుంది. మత్స్యగిరి లక్ష్మీస్వామి అంగడిదమ్మ అని వస్తుంది. అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది నోటికి. అంతకు మించి ఇక వేరే ఏమి ఉండదు, వేరే ఉచ్చారణ ఏం లేదు. ఇది ఫస్ట్ గురుగారు చెప్పిన కాడ నుంచే చేస్తున్నాను. ఓకే స్వామి. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలు ఉన్నాయా స్వామి? నేనే చేసి పెట్టాను. చాలా బాగా అనిపించింది. నేనే రుబ్బాను, నేనే తీసుకుపోయాను, నేనే పెట్టాను అమ్మవారికి. ఆ, స్వామివారు ఎట్లా చెప్పిండో అదే విధంగా చేశాను. ఓకే స్వామి. అమ్మవారికి సారీ ఇవ్వాలని గురుగారు చెప్పారు. మీకు ఎలా అవును. అనిపించింది? ఇలా కూడా ఇస్తారా? మేము ఎప్పుడు వినలేదా అని మీకు ఏమైనా అనిపించిందా? ఒక అమ్మకు సార వేయడం అంటే అది ఎంత అదృష్టం ఉండాలి స్వామి. ఎంతో పుణ్యం చేసుకోవాలి. అమ్మకి ఇచ్చే అంతటి వాళ్ళమా అనే ఒక ఫీలింగ్ అనిపించింది నాకు. ఆ, అది తలుచుకుంటే కూడా నాకు ఒక రకమైన భావన అనిపిస్తుంది. మీరు చెప్తుంటే కళ్ళకి నీళ్ళు నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు. ఆ, అమ్మ అంటే అట్లా ఉంటది. ఓకే స్వామి. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది స్వామి? ఉద్వాసన కార్యక్రమము అన్ని చేశాము. ఓ, అసలు కొంచెం తడపడ్డాం స్వామి మేము. అయితే పొద్దున చేద్దామంటే టైం సరిపోతుంది ఎట్లా అని చెప్పేసి మా వాళ్ళు ఉండి, ఇక్కడ వాళ్ళకన్నా ఒక 5 మనం భోజనాలు పెడదాము, అన్నదానం చేసినట్టుంటారు కదా, ఇంత చేసుకున్నట్లా అంటే సరే పెడదామంటే వద్దు అనేది ఏం లేదు, పెడదాంలే అని చెప్పేసి ఆ వంటకారం మేమిద్దరమే చేసుకున్నాము. అన్ని వంట రెడీ చేసుకోవడం అవన్నీ చేసుకుని ఒక 20 మంది వరకు చేశాము. మేము ఈ మాలలు తీసేటప్పుడు తంగడిపోదా గురువు గారిని అడిగిన, మరి ఎట్లా స్వామి అంటే ఇవన్నీ అని చెప్పిన తర్వాత అన్ని మూటలన్నీ సిద్ధం చేసి పెట్టేసిన మధ్యాహ్నమే. ఆ సాయంత్రం 4 తర్వాత ఏది దానికి సపరేట్ కొబ్బరికాయది ఇవి గుమ్మడికాయ కొట్టాం ఇవన్నీ. అంటే గుమ్మడికాయ ఇప్పుడు నైట్ కొట్టాను సార్ మేము. భోజనాలు గిన్నె అంతా అయిపోయిన తర్వాత అమ్మకు సార పెట్టిన తర్వాత ఆ, గుమ్మడికాయ కొట్టి ఆ, ఏ, చేశాను. దిష్టి తీయడము అని నైట్ చేశాను. ఇక అమ్మ అంతా భోజనాలు అందరూ వచ్చి వస్తున్నాయి. మళ్ళీ అంతా క్లీన్ చేసేసి మళ్ళీ అంతా అమ్మవారు సారే పెట్టేసి నాకు ఇది ఒకటే ఉండే. అసలు దిష్టి తీసిన తర్వాత సార పెట్టాలా, సార పెట్టిన తర్వాత దిష్టి తీయాలా అని పెట్టిన తర్వాత ఆలోచన వచ్చింది. సరే మనకు తెలియదు ఇప్పుడు జరిగినా కూడా బాగుండదు. ఇక నైట్ పెట్టిన తర్వాత ఏం చేయలేం కదా, అంతా ఆమె చూసుకుంటుంది. మనం కొత్తే కదా, నేను కూడా కొత్తే కదా స్వామి, మేము కొత్త చేస్తున్నాం కదా. సరే ఎట్లయితుంది అమ్మ క్షమించు, గురుగారు క్షమించు, అదేం తప్పుంటే అని చెప్పి ప్రార్థించుకొని అప్పుడు మళ్ళా స్వామి గారు చెప్పిన దిష్టి తీయడము, గుమ్మడికాయ అది కొబ్బరి పండు కొట్టడము, గుమ్మడికాయ కొట్టడము ఇవన్నీ చేసి గురువుగారు చెప్పినట్టు చేసినాం. చేసి అన్ని పక్క పెట్టేసి మళ్ళీ పొద్దున కూడా 3 గంటలు వేసి దాన్ని స్నానాలు చేసేసి నైవేద్యం పండ్లు అవి పెట్టేసి తాంబూలం పెట్టి టెంకాయ కొట్టి ఆరతిచ్చి అప్పుడు అమ్మ ఆ, వెళ్ళిరా అమ్మ వెళ్ళిరా అమ్మ అన్నప్పుడు అదొక తెలియని వైబ్రేషన్ అనిపించింది కొంచెం. అదేందో కొంచెం బాధగా అనిపించింది. బయట దాకా పోయినా నివాళులతో బయట దాకా పోయి అమ్మ పోయి మళ్ళీ రామ్మ మళ్ళీ పిలిచినప్పుడు రామ్మ అని చెప్పేసి 3 సార్లు. ఎందుకో మా మిస్సెస్ ఏడుస్తూనే ఉంది. ఇక ఏంటిదంటే ఏమో నాకు ఎందుకో బాధ అనిపిస్తుంది అని ఏడుస్తుంది. ఇంకా నేను అంటే బాగుండదులే అని చెప్పేసి సరే ఏడ్చి కొద్దిసేపు ఏడుస్తుంది. ఏందో నాకు ఎందుకో బాధ అనిపిస్తుంది, మన ఇంట్లో ఒక చుట్టం వచ్చిపోతే ఇట్లా బాధ అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది నాకు అని అంటే, ఇంక నేను కూడా ఇక ఇట్లా ఉంది అంటే ఇంకా ఆమె ఇంకేం ఫీల్ అవుతుందని చెప్పేసి సరేలే అని చెప్పేసి అనుకున్నాను. ఇక అది మా అనుభూతి. ఓకే స్వామి. అమ్మవారికి దిష్టి తీయాలని చెప్పారు కదా! ఎలా అనిపించింది? చాలా బాగుంది. అమ్మగారు ఓకే. చెప్పినట్టు ఆ 10 నిమ్మకాయలతో చేయడం ఇవన్నీ చేయడం అది పొద్దున చేసేసి ఆ పారే నీళ్ళలో వేసినాను. బాగుంటది వేసి అక్కడ కాళీలు మళ్ళీ హనుమాన్ టెంపుల్ ఉంటుంది, అక్కడ పోయి కాళీలు కడుక్కొని హనుమాన్ ప్రదర్శన చేసుకున్నాను. ప్రతి శనివారం నేను గుడికి వెళ్తాను. ప్రతి శనివారం వెళ్తాను గుడికి. ఓకే స్వామి.
అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది స్వామి? అదే చెప్పాను కదా స్వామి, కొంచెం బాధగా అనిపించిందని. కొంచెం బాధగా అనిపించింది. ఎంత కొంచెం ఆ తెలియని ఒక ఫీలింగ్ అనేది వచ్చింది. ఆ, ఎందుకో అట్లా అనిపించేసింది. తప్పి అట్లా ఏదో ఒక భావన ఏంది అన్నది అనిపించింది. ఎప్పుడైతే నేను అన్ని నివాళులు ఇచ్చి అమ్మ పోయిరా, పోయిరా అమ్మ పోయిరా అమ్మ అన్నప్పుడు ఆ ఒంట్లో ఏదో ఒక వైబ్రేషన్ లాగా ఇట్లా అనిపించింది. ఏదో తెలియని బాధలాగా కూడా అనిపించింది. అది అట్లా దుష్కరంగా ఇట్లా అనిపించింది ఒకసారి. ఓకే స్వామి. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకేమనిపించింది? ఇంకా అది మా ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా మేము అదే క్రమశిక్షణ గురుగారు. మా నాన్నగారు కూడా అట్లే ఉండేది. సరే అన్ని కూడా కొట్టుకున్నా కూడా లాస్ట్ మా నాన్న వస్తుంటే మాకు ఏం రాలేదు. పెంచడం అయితే క్రమశిక్షణ పెంచిండు. మా పిల్లలు కూడా మేము అట్లే పెంచినాం. నాకు ఒకటే కూతురు, ఆమె కూడా మేము అట్లే పెంచుకున్నాం. ఓకే స్వామి. గురుగారు మంత్రదీక్ష గురించి, అన్నసంతరణ గురించి వారి ఉద్దేశం చెప్పారు. దాని గురించి అవును, మీరేమైనా చెప్తారా స్వామి? చాలా మంచిది కదా స్వామి. చాలా బాగుంటుంది కదా నరసింహ తరపున చేసినా కూడా పెట్టడం కూడా. ఒక ఇంటికి వచ్చి వాళ్ళకి అన్నం పెడితే ఎంతో పుణ్యం ఉంటుంది. నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా, నాకు ఎవరు ఎంత ఇచ్చినా కూడా ఏం పెట్టినావు ఇది చాలు అన్నారు. కడుపు నిండా భోజనం పెడితే అయ్యా నీ కడుపులో ఉన్న చాలు అనే మాట వస్తుంది. ఒక భోజనానికే నాకు చాలా అయ్యా అంటారు. నువ్వు ఎంత ధనం ఇచ్చినా ఏది ఇచ్చినా చాలు అనలేరు ఎవరు. భోజనమే కదా కావాల్సింది. అంతకన్నా గొప్పది ఏముంటుంది స్వామి అని నేను అనుకుంటాను, నేను భావిస్తాను అట్లా. ఓకే స్వామి. గురుగారి సపోర్ట్ ఎలా ఉంది స్వామి? చాలా బాగుంది. ఆయన సపోర్ట్ లేదు ఇంతవరకు ఎట్లా వస్తుంది స్వామి గారు? ఆయన సపోర్ట్ ఉంటేనే కదా. ఆయన లేదు మేము ఎట్లా నడిపేయగలుగుతాం. ఓకే స్వామి. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు మీరిచ్చే సందేశం ఏంటి స్వామి? చాలా బాగుందని చెప్తున్నాను. నేను కూడా చాలా మంది కూడా చెప్పాను, చేయండి అమ్మా బాగుంటది ఇట్లా చేయండి కూడా. మా ఫ్రెండ్స్ కు తెలిసిన వాళ్ళకు దగ్గర వాళ్ళకు కూడా చేస్తే బాగుంటుంది చేయండి. మనిషి అనేవాడు పుట్టినప్పుడు ఒక గురుపదేశం అనేది ఉండాలి. ఈ రోజుల్లో దొరకడం కష్టము. చాలా బాగుంది గురుగారు. నేను నాకు తెలిసిన వాళ్ళకు దగ్గర పరిచయం ఉన్న వాళ్ళు చెప్తూనే ఉన్నాను. నేను మామూలు విషయాలనే చెప్తుంటాను, ఇట్లా అట్లా అని చెప్తుంటాను. నాకు ఇంత పెద్ద అవకాశం నాకు గురువు గారు ఇచ్చిన తర్వాత ఆ గురువు గారి సాక్షాత్తు నాకు ఆ అమ్మవారే పంపించిందేమనుకుంటే గురువుని. మా గీత అమ్మాయి కూడా చెప్పడం కూడా నాకు చాలా అదృష్టం ఉంది. కానీ నాకు చాలా మంచి అనిపిస్తుంది.